మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. పుట్టగానే శిశువుల్లో వినికిడి లోపం ఉందని చెప్పేసి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలా తెలుసుకోవాలి? ఎంత ఎర్లీగా తెలుసుకుంటే అంత మంచిది అంటారు కదా. కరెక్ట్. సో అది ఎందుకు ముఖ్యంగా ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది బిఫోర్ 5 years చేస్తే బాగుంటుంది, దిస్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్ అని ఎందుకంటారు? Yes, very good question. You know, nowadays the hearing test is done when the child is born. Okay. In most of the maternity hospitals, most of the hospitals where the deliveries are happening, neonatal screening of the autoacoustic emission, a screening test. ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనం బిడ్డ పుట్టగానే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హియరింగ్ టెస్ట్ ఆడియాలజిస్ట్ పోయి చేస్తారు. సపోజ్ ఇఫ్ దే హ్యావ్ ఎ హియరింగ్ ప్రాబ్లమ్ మోర్ దెన్ 30 decibels, దెన్ దే గెట్ ఫెయిల్. ఇఫ్ దే లెస్ దెన్ 30 decibel అయితే పాస్ అవుతారు. సో ఇట్లా ఫెయిల్ అయిన వాళ్ళని ఫాలో అప్ చేసి 3 months తర్వాత అగైన్ అనదర్ టెస్ట్ వీ డూ బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, బెరా టెస్ట్ అంటాం. ఈ బెరా టెస్ట్ అంటే ఈ బ్రెయిన్లో వేవ్స్ వల్ల మనం డిటెక్ట్ చేయగలం ఎంత హియరింగ్ ఉన్నది అని. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు ఆన్సర్ చేయలేరు కదా. సో అలా బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ ద్వారా మనం ఎన్ని డెసిబెల్స్, ఎంత హియరింగ్ లాస్ ఉన్నది అనేది నిర్ధారిస్తాం. వీళ్ళకి ఏంటంటే వినిపిస్తే కానీ మాటలు రావు, అది చాలామందికి తెలియదు. సో మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ ఇట్లా కేటగిరీ ఉంటుంది అన్నమాట హియరింగ్ లాస్. మైల్డ్ అంటే అరౌండ్ 30 decibels వరకు, మోడరేట్ అంటే 40 to 50 decibels, అలాగే 60 to 70 అండ్ 80 and above. లైక్ దట్ సివియర్ అండ్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఇస్ డిస్క్రైబ్డ్. ఈ సివియారిటీని బట్టి ఒక సైడ్ ఉందా 2 సైడ్లు ఉండేదా అని కూడా చాలా ముఖ్యం. లక్కీగా వాళ్ళకి ఒక సైడ్ ఉన్నా కూడా వాళ్ళు దే గెట్ ఆన్, దే కెన్ స్పీక్. కానీ ఈ చిన్నపిల్లలు ఈ చిన్న వయసులో ఈ వినికిడి శక్తి ఎంత ఉందని గుర్తించడం చాలా ముఖ్యం. 2 సైడ్లు వినికిడి లేని వాళ్ళకి మాటలు రావు. వెన్ దే ఆర్ 75 decibels ఆర్ మోర్, ఇట్ బికమ్ సివియర్. 90 and above ఉన్న వాళ్ళు ప్రొఫౌండ్ అంటాం. ఇలా ఉన్న వాళ్ళకి మైల్డ్ టు మోడరేట్ హియరింగ్, సెన్సోరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాం. నర్వ్ డెఫ్నెస్ ఇది. ఇందాక ముందు మనం చెప్పుకున్న అవన్నీ కండక్టివ్ డెఫ్నెస్. ఇదేంటో నర్వ్ డెఫ్నెస్కి ఓన్లీ 2 treatments. ఒకటి మైల్డ్ టు మోడరేట్ అండ్ కొంచెం సివియర్ వరకు అబౌట్ 70 decibels వరకు హియరింగ్ ఎయిడ్స్ పనిచేస్తాయి. వాళ్ళకి ఎంత చిన్న వయసులోనే హియరింగ్ ఎయిడ్స్ పెట్టి వాళ్ళకి వినిపించేట్ చేయడం చాలా ముఖ్యం. అందుకని అర్లీ డయాగ్నోసిస్ వెరీ లేదంటే మాటలు రావడం. సో అట్లనే 80 and above ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా మనం వినిపించేటట్టు చేయగలం. వీళ్ళకి ఏంటంటే ఎంత త్వరగా మనం వినిపించేట్ చేస్తే అంత క్లియర్గా మాటలు వస్తాయి. అండ్ దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్, దే కెన్ గో టు నార్మల్ స్కూల్, అదర్వైజ్ దే హ్యావ్ టు గో టు స్పెషల్ స్కూల్స్. ఇది హియరింగ్ స్పీచ్ లేని వాళ్ళకి. కాబట్టి early diagnosis is very, very important. That's why the awareness we are creating when the child is born, hearing test should be done. So then you follow the patients. Mild to moderate వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ ద్వారా వినిపించి మాటలు వచ్చేట్టు చేయొచ్చు. అలా సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు 6-7 months నుంచే చేస్తున్నాం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. ఓకే. 1 year అంటే ఐ థింక్ FD ఉండేది, ఇప్పుడు అర్లీగా కూడా చేస్తున్నాం. నౌ ఐ థింక్ ఈవెన్ అర్లీ ఆల్సో దే హ్యావ్ గివెన్ పర్మిషన్ టు డూ. అండ్ ఎందుకంటే ఈ జస్ట్ మేక్ ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్ నార్మల్, లెట్ ద చైల్డ్ లివ్ లైక్ ఎ నార్మల్ చైల్డ్ అనేది థింకింగ్ అనమాట. అందుకని 1 yearకి ఈజీగా మనం కాక్లియర్ ఇంప్లాంట్. అందుకని అర్లీ డయాగ్నోసిస్. సపోజ్ మీరు 3 years వరకు కూడా పర్వాలేదు. ఇందాక అన్నారు కదా మీరు 5-6 years వరకు అన్నారు కదా, మీరు 5-6 years కూడా లేట్ అని చెప్పాలి. ఓకే. యాక్చువల్గా చెప్పాలంటే 3 years ఆర్ లెస్ ఈజ్ ద బెస్ట్ టైం సో దట్ దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. సపోజ్ 5 years అంటే కొంచెం లేట్ అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు వినిపించకపోవడం వల్ల మెదడు అనేది మొద్దుబారుతుందా? వినిపిస్తేనే శబ్దాలు మెదడులోకి వెళ్ళి అర్థం చేసుకొని రిజిస్టర్ అయ్యి ఎక్స్ప్రెస్ చేయాలి స్పీచ్గా. ఓకే. వినిపించకపోతే మెదడులోకి శబ్దమే పోదు, దే కెనాట్ ఎక్స్ప్రెస్. సో మానసిక ఎదుగుదల తగ్గుతుందా? మానసికంగా అని కాదు, అంటే బ్రెయిన్లో ఆ ఏరియా ఇప్పుడు హియరింగ్ సెంటర్, స్పీచ్ సెంటర్ అని ఉంది. ఆ స్పీచ్ సెంటర్ అనేది మనం స్టిమ్యులేట్ చేయకపోతే హియరింగ్తో, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 7 years ఆర్ మోర్ అంటే స్పీచ్ రావడం చాలా కష్టం. అందుకనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది
దాన్ని స్టిమ్యులేట్ చేయాలి. ఎస్ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ టైప్ లా. ఎస్ అబ్సల్యూట్లీ. 7 years వాళ్ళకి వినపడక 7 years ఇస్ అ వెరీ బ్యాడ్ స్టేజ్. 7 years వరకు వినపడలేదంటే అప్పుడు మాటలు రావడం చాలా చాలా కష్టం. అందుకని ఎంత అర్లీగా చేస్తే అంత క్లియర్గా వస్తాయి. ఇప్పుడు సపోజ్ లేట్ అయ్యే కొంతమంది నంగిగా మాట్లాడతారంటారే, అట్లా అంత క్లియర్గా వాళ్ళు మాట్లాడితే మనకు తెలుస్తుంది ఏదో ప్రాబ్లం ఉందని. అలా ఉంటారు. ఇఫ్ యూ వాంట్ ఎ చైల్డ్ టు హియర్ అండ్ గెట్ నార్మల్ స్పీచ్ అంటే 1 year ఈజ్ ద బెస్ట్, ఆర్ అప్ టు 3 years ఈజ్ ఆల్సో పర్వాలేదు. 3.5 years యాక్సెప్టబుల్, నాట్ బియాండ్ 5 years. అందుకని గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ కూడా యూజువల్గా 5 years ఆర్ లెస్ అని ఇస్తుంటారు. ఓకే. అంటే అఫ్ కోర్స్ ఇఫ్ దే హ్యావ్ మనీ దే కెన్ గెట్ ఇట్ అన్ ఎనీ ఏజ్, బట్ ద బెస్ట్ పీరియడ్ ఈజ్ 3 years ఆర్ లెస్.